హే కామ్రేడ్స్, సో మన అరకు ట్రిప్ అయితే అయిపోయింది. సో ప్రజెంట్ నేను అరకు నుంచి వైజాగ్ అయితే స్టార్ట్ అవుతున్నా. సో అరకు వ్యాలీలో నా రూమ్ వ్యూ ఎలా ఉందో చూడండి నా విండో దగ్గర నుంచి. సో మీకు జస్ట్ చూపిస్తా. ఇట్స్ ఎ ఫాగీ వెదర్. సో దిస్ ఈజ్ ద వ్యూ. అరకు వ్యాలీ ఎలా ఉందో చూడండి. మొత్తం ఫాగీ వెదర్. మీరు చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత ఫాగీ ఉన్నదో అరకులో. సో లిటరలీ ఫ్రీజ్ అయిపోతున్నాం. అండ్ మన బైక్ కూడా ఇక్కడే ఉంది. సో నా విండో దగ్గర నుంచి ఎప్పుడైనా చూసుకొచ్చినాను. సో ఆ ప్రాబ్లం అయితే లేదు. మొత్తం ఆగమాగం అయిపోయింది దానిపైన ఈ మంచు ఇవన్నీ. సో కోల్డ్ స్టార్ట్ అయితే చేయాలి ప్రతిరోజు. సో రైడ్ స్టార్ట్ చేస్తున్నప్పుడు. సో ఇంకైతే మనం కాస్త ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా రూమ్ని అయితే చెక్అవుట్ చేసే టైం అయితే వచ్చింది. ఇంకా వెంటనే 9 లోపు చెక్అవుట్ చేయాలి, లేకపోతే మళ్ళీ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తాడు. సో విల్ సీ యూ ఆన్ ద గోప్రో మోడ్. హోటల్ని అయితే చెక్అవుట్ చేస్తున్నా. సో నౌ డైరెక్ట్లీ హిటింగ్ విశాఖపట్నం ఫ్రమ్ అరకు వ్యాలీ. సో నేనున్న హోటల్ అయితే ఇది వసుంధర గ్రాండ్. బాగుంది ఆ రీజనబుల్ ప్రైస్కి. సో విల్ సీ, వెళ్తూ మాట్లాడుకుందాం. కాస్త బైక్ని అయితే వార్మప్ చేస్తున్నా, ఇంజిన్ని. బాయ్ నైస్ మీటింగ్. మన అరకు కాఫీ టీ ప్లాంటేషన్ పాయింట్ నుంచే సో మనం వైజాగ్ వెళ్ళే దారి. సో ఈ ఘాట్ రోడ్స్లో మనం ఆల్రెడీ నిన్న వ్లాగ్ చేసాం కాబట్టి రోజంతా వ్లాగ్ చేయలేదు. ఇంకా చాలా ఉందంట ఘాట్ రోడ్. సో హ్యావ్ టు వెరీ కేర్ఫుల్. అండ్ ఇలా వస్తుంటే మనం అరకు కాఫీ టీ ప్లాంటేషన్ దాటి వస్తే మనకు ఒక వ్యూ పాయింట్ అనేది వస్తుంది. సో అది గాలికొండ వ్యూ పాయింట్. సో ఇదే అమ్మో, ఇంకా చాలా ఉంది ఇది ఘాట్ రోడ్. మీరు చూస్తే కరెక్ట్గా అక్కడ వెహికల్స్ కనబడుతున్నాయి. వెరీ డేంజరస్ ఘాట్ రోడ్స్ ఇవి. అరకు కాఫీ టీ ప్లాంటేషన్ నుంచి మొదలైన ఘాట్ రోడ్స్ ఇంకా ఇలా లేవి, వస్తూనే ఉంటున్నాయి. దీని ఇంకమ్మ చాలా డేంజరస్ కర్వ్స్ అయితే ఉన్నాయి. యూ హ్యావ్ టు వెరీ కేర్ఫుల్. అంతా బాగానే ఉంది కానీ స్క్రాంబ్లర్తో ఉన్న ఇష్యూ ఏంటంటే టర్నింగ్ రేడియస్ మొత్తం చాలా లాంగ్ టర్న్ అయితే చేయాల్సి వస్తుంది. అదే ప్రాబ్లం ఘాట్ రోడ్లో స్క్రాంబ్లర్ తోటి. బట్ పర్ఫార్మెన్స్ మట్టికి ఇచ్చి పడేస్తుంది. ఎక్కడ చూసినా లాట్ ఆఫ్ మంకీస్. చూసారా డేంజరస్ కర్వ్స్ ఎలా ఉన్నాయో. అనంతగిరి కాఫీ తోటలు అయితే దాటేసాం మనం. ఇంకెంత దూరం రా బాబు ఈ ఘాట్ రోడ్స్. చిరాకు మింగింది నాకు. కొద్ది దూరం ఉంటే పర్లేదు కానీ ఇంకా ఘాట్ రోడ్లే ఇవి. మీకు గాలికొండ వ్యూ పాయింట్ నుంచి రోడ్స్ అయితే ఆసమ్. ఘాట్ రోడ్స్లో గాలికొండ వ్యూ పాయింట్ వరకు అయితే కాస్త కచ్చా రోడ్లు ఉన్నాయి, కాస్త బ్రోకెన్ రోడ్స్. వామో ఏంటి కర్వ్స్, లిటరల్లీ ప్యాక్ అయిపోతున్నాయి. పైగా మనకి టాప్ బాక్స్ ఉన్నాయి కదా, నేను అందుకే చాలా స్లోగా వెళ్తున్నా. ఇక్కడ ఓన్లీ స్ట్రీట్ బైక్లే. బట్ టర్నింగ్ రేడియస్ ఉంటే స్క్రాంబ్లర్కి బాగుండు, అదొకటే కాన్. ఇటువంటి ఘాట్ రోడ్స్లో ఆపోజిట్లో హెవీ వెహికల్స్ వస్తాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే క్విక్ టర్న్స్ వస్తుంది. సో మనం దీంతో అంత క్విక్ టర్న్స్ అయితే చేయలేము. వాళ్ళకి దారైనా ఇచ్చేయాలి, మనమైనా ఆగిపోవాలి అంతే. సో ఆల్వేస్ కీప్ ఇన్ మైండ్.
స్క్రాంబ్లర్తో అయితే నేను స్క్రాంబ్లర్తో మాత్రమే చెప్తున్నాను ఎక్స్పీరియన్స్ ఇన్ ఘాట్ రోడ్స్. స్పీడ్ 400 ఈజ్ మచ్ మోర్ కంఫర్టబుల్ ఇన్ దీస్ కండిషన్స్. హెవీ లగేజ్ వస్తే మటుకి ప్యాక్ అయిపోతాయి మీకు స్క్రాంబ్లర్తో ఇటువంటి ఘాట్ రోడ్స్లో. అంటే అంటే టాప్ బాక్స్ శాడిల్ బ్యాగ్స్తో వస్తాయి. బో ఇది అలరేటెడ్ లేదురా, 28 కిలోమీటర్స్ చూపిస్తుంది ఇంకానే ఘాట్ రోడ్స్. మధ్యలో కొన్ని ఊర్లు అయితే వస్తున్నాయి. మొత్తం ఇక్కడ అందరూ కాఫీ ఇవే ఎక్కువ. కూరగాయల మార్కెట్ ఇది. ఇంక నేనైతే టిఫిన్ చేయలేదు. ఈ ఘాట్ రోడ్స్లో ఎలా ఉంటుందంటే ఆగమాగం అయిపోతుంది ఏమన్నా తిని బయలుదేరితే. ఇంకా డైరెక్ట్ ఇంకెక్కడైనా ఆగుదాం, అప్పుడుకి ఘాట్ రోడ్స్ అయిపోతాయి. ఈ వనజంగి, ఈ అరకు వ్యాలీ, ఇప్పుడు ఈ వైజాగ్ వెళ్ళే రూటు లిటరలీ ఇట్స్ ఎ బైకర్స్ ప్యారడైజ్ మొత్తం. వాళ్ళు దయ్యాలా కనబడుతున్నారు బాబు నాకు బ్లాక్ డ్రెస్ వేసుకుంటే. హరిత హిల్ రిసార్ట్స్ అనంతగిరి, ఇక్కడ కూడా ఉన్నాయి రిసార్ట్స్. మళ్ళీ బ్యాడ్ రోడ్లు స్టార్ట్ అయినాయి రా బాబు, ప్యాచీ రోడ్స్. అమ్మ గుంత ఉన్నది ఇంకా అక్కడ. ఈ రూట్లో కాస్త హెవీ అడ్వెంచర్ బైక్స్ అయితే కాస్త కష్టమే. అంటే ప్యానియర్స్, టాప్ బాక్స్ ఇలా వస్తాయి ఈ రూట్లో. ఎందుకంటే ఈ కర్వ్స్కి ఆపోజిట్లో వచ్చే వెహికల్స్కి లాట్ ఆఫ్ మంకీస్ అయితే ఉన్నాయి, అన్నీ పండుకోతలే. ఏం చేస్తుంది అది, తేడాగా కనబడింది నాకు అది. వామ్మో, బెడ్లు ఇవన్నీ బండి మీద అట్టుకెళ్తున్నారా బాబు. నెక్స్ట్ లెవెల్ అది ఇంకా, పైగా ఘాట్ రోడ్లో. మనం ఇక్కడ నార్మల్లీ మన సైడ్ ఉన్న తెలుగు స్టేట్స్ కానీ ఈ ప్లేస్ తెలిసిన వాళ్ళు కానీ వస్తూ ఉంటున్నారు. బట్ టూరిస్ట్ని అట్రాక్ట్ చేయగలిగితే బాగుంటుంది. అబ్బా బాబా, అమ్మ 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 అమ్మ, ఆగింద్రా బాబు. కరెక్ట్గా ఆగింది. అరే బాబు, ఇంకా 25 కిలోమీటర్స్ ఉందా ఘాట్ రోడ్. ఇప్పటికే ప్యాక్ అయిపోతుంది నాకు. ఘాట్ రోడ్స్లో వెళ్తున్నారు ఆటో వాళ్ళు. పీక్స్, గో స్లో గో స్లో గో స్లో. అందుకే అన్నారు డేంజరస్. అమ్మ అమ్మ అమ్మమ్మ, ఏమన్నా వస్తుంది ఆ టర్న్. అయిపోయింది నేను. ప్రసాద్ గార్డెన్ రిసార్ట్స్. ఓహో, కొండ అయితే దిగుతున్నాం మనం. ఇంకా 24 కిలోమీటర్స్ ఉందా ఈ ఘాట్ రోడ్. ఘాట్ రోడ్ చాలా ఘాటుగా ఉంది. వెనకాల లారీ అయితే వస్తుంది, పోనిచ్చేద్దాం.
కొండ దిగుతున్న కొద్దీ చలి తగ్గింది. మధ్య మధ్యలో ఏ ఊర్లు వస్తున్నాయి. విశాఖపట్నం 83 కిలోమీటర్లు అని కనబడుతుంది. మనకు తెలియని రూట్లో మనం ఎక్కువ సాహసాలు చేయకూడదు. ఇక్కడ లోకల్ ఉంటారు కదా ఆటో వాళ్ళు, సో వాళ్ళకి తెలుసు కాబట్టి ఇంకా ఎక్కడెక్కడ ఎంత స్పీడ్ పోవాలనేది, ఎక్కడెక్కడ ఏ గొంతులు ఉన్నాయో కూడా తెలుస్తాయి. స్ట్రీట్ బైకులకి అయితే బాగుంటుంది ఇక్కడ. బిగ్ అడ్వెంచర్ బైక్స్ అయితే కాస్త ట్రబులే ఈ ఘాట్ రోడ్స్లో, అంటే ఈ పర్టికులర్ ఘాట్ రోడ్లో. ఎప్పుడెప్పుడు హైవే వస్తుందో అని చూస్తున్నాను నేను. ఈ ఘాట్ రోడ్ అంతా కొద్ది వరకు ఓకే, బట్ ఇలానే ఉందనుకో ఇంకా చిరాకు మింగుతుంది. ఏదైనా అంతే, ఆఫ్ రోడే ఉందనుకో బోర్ కొడుతుంది. ఆఫ్ రోడ్ రావాలి, హైవే రావాలి, ఘాట్ రోడ్ రావాలి. వెనకాల ఏదో వస్తుంది, ఆడ గ్యాప్ ఇవ్వకూడదు ఎందుకంటే నన్ను మింగుతాడు. ఇప్పుడు గ్యాప్ ఇవ్వచ్చు. అబ్బా, అది ఒక ప్లాన్ ఉందనుకో ఓకే, ఆడ వెనకాల ఆగుతాడు. అదే పక్కన మనం ఆడికి గ్యాప్ ఇచ్చామా, ఆడు మన పక్కనే పోనిచ్చి మనల్ని దాంట్లో గెంటుతాడు. ప్యాచీ రోడ్స్ అయితే వచ్చినాయి. ఇంకెంతరా బాబు, 22 కిలోమీటర్సా ఘాట్ రోడ్. గుండి కొద్ది వస్తానే ఉంటుంది. వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం మూమెంట్ అంతే ఇది. ఇంకా ప్రతిసారి ఈ ఘాట్ రోడ్స్లో రావాలంటే చిరాకు మిగుతుంది ఎప్పుడు వచ్చినా. అమ్మా, ఇది ఇలా ఉంటుంది. అంత క్విక్ టర్న్స్ అయితే చేయలేము. పాడేరు ఘాట్ రోడ్సే బాగుందిరా బాబు దీనికన్నా. ఇది ఉండి కొట్టి చిరాకు వస్తుంది నాకు ఇది, ఈ ఘాట్ రోడ్. ఈ ఘాట్ రోడ్ మొత్తం సగం మంచిగా ఉన్నది, ఇంకొద్దిగా ప్యాచీ రోడ్స్ ఉన్నాయి. వ్యూస్ ఆర్ ఆసమ్. ఎక్కడెక్కడ గొంతులు వస్తున్నాయో తెలియట్లేదు రా బాబు స్వామి. ఓ అదేం టర్న్ రా బాబు స్వామి. స్ట్రీట్ బైక్ ఉన్నాయనుకో అలా పోవచ్చు. బట్ స్క్రాంబ్లర్స్, but with the scramblers are very difficult. అమ్మా, ఇంత వెయిట్ని బ్యాలెన్స్ చేసి కొట్టాలంటే ఈ ఘాట్ రోడ్స్లో పెద్ద టాస్క్లే. ఆగింది. ఎవరైనా ట్రై చేయండి ఇలా స్క్రాంబ్లర్తో ఘాట్ రోడ్స్లో ఎలా ఉంటుందో. లగేజ్ వేసుకుని ట్రై చేయండి. బ్యామ్ 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 అయిపోద్ది. ఆవులు సడన్గా వస్తున్నాయి దోళ్ళ కానీ. లారీ ఉంటే ముందు కాస్త ఏ టర్నింగ్స్ ఎలా వస్తున్నాయని తెలుస్తుంది, వాడెంతలా తిప్పుతున్నాడు అనేది. దముకు ఇంకా 20 కిలోమీటర్స్ ఉందా. విశాఖపట్నం 79 కిలోమీటర్స్. ఈ ఘాట్ రోడ్ ఎప్పుడు ఎండ్ అవుతుంది రా స్వామి. ఫామ్ మెలికల్లా ఉన్నది ఇది. పోనీ రా బాబు, వెళ్ళండి రా బాబు.
వెళ్ళండి, మీకు దారి ఇచ్చేస్తున్నాను అని మింగకండి. స్క్రాంబ్లర్తో ఘాట్ రోడ్స్లో లగేజ్ వేసుకుని పిలియన్ వేసుకుని తోలండి. బ్యామ్ 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 అయిపోద్ది. ఇదే 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 వద్దంట. సమన్వయం పాటించండి. ఇటువంటి ఘాట్ రోడ్స్లో సమన్వయం పాటించకపోతే మీ ప్రాణాలే కాదు, అవతల వాళ్ళ ప్రాణాలను కూడా రిస్క్లో పెడతారు. ఎక్కడైనా సరే, ఆన్ రోడ్ అయినా ఏ రోడ్ అయినా, బట్ పర్టికులర్లీ ఇన్ ఘాట్ రోడ్స్. అమ్మో, ఈ టర్న్ గట్టిగా ఉంది. అయిందా 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 అయింది. ఇటువంటి ఘాట్ రోడ్స్లో రేర్ బ్రేక్నే నమ్ముకోవాలి. ఫ్రంట్ బ్రేక్ వేసామా పట్టు. వ్యూస్ ఆర్ అమేజింగ్. కొండలు, ఫాగీ ఫాగీ కొండలు, బిగులు. హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ చెత్త నా కొడుకు. అంత పక్కన అంత ఎట్టుకుని ఇటే మింగించుకుంటున్నాడు. ఓమ్మో అమ్మో అమ్మో అమ్మో. ఆ సౌండ్కి, ట్రాక్టర్ సౌండ్కి పగిలిపోయినాయిరా బాబు. ఏంటయ్యి కళ్ళ? ఏంట్రా ఈ నడుములా ఉంది ఇది. ఘాట్ రోడ్ కాదు ఇవన్నీ, నడుములే. దేవుడా, ఇంకా ఎంత ఉందిరా ఘాట్ రోడ్. వస్తానే ఉంది యాక. వెనకాల ఫార్చ్యూనర్ రోడ్ వస్తున్నాడు, వాడికి ఇచ్చేయాలి. ఫార్చ్యూనర్ ఇంకోటి లేదు, సుజుకి గ్రాండ్ విటారా. గో స్లో గో స్లో గో స్లో. అది అంత డిఫికల్ట్గా తిప్పాల్సి ఉంటుంది స్క్రాంబ్లర్తో. అయ్యో, కొద్దిగా వాటర్స్ ఎలా వస్తున్నాయి కొండలపై నుంచి రోడ్డు మీదకి. నేను ఆల్రెడీ ఈ రోడ్లో చాలా ఎక్స్పీరియన్స్ చేశాను. అన్న ఎప్పుడవుతుంది ఘాట్ రోడ్? మళ్ళీ రానురా బాబు ఈ ఘాట్ రోడ్కి. ఒక్కసారికే ప్యాక్ అయిపోయిందంటే పాడారు ఘాట్ రోడ్ సార్, ఓకే. బట్ ఈ ఘాట్ రోడ్ వస్తానే ఉంటుందిరా, అవ్వట్లేదు ఎక్కడగా. ఘాట్ రోడ్స్ని ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఒక స్ట్రీట్ బైక్ ఉండాలి అంతే, పర్ఫెక్ట్. ఇంకా లగేజ్ ఏమి ఉండకూడదు. అమ్మ, ఆ మెలుకు చూడండి అక్కడ ఎలా ఉందో. అన్ని పాములు కలిపితే ఎలా ఉన్నాయో ఈ ఘాట్ రోడ్ అలా ఉందిరా. 15 కిలోమీటర్స్ అయితే ఉంది NH 516E నేషనల్ హైవేకి. ఇప్పటికే చాలా కిలోమీటర్లు వచ్చిన ఈ ఘాట్ రోడ్లో, ఇంకా 15 కిలోమీటర్స్ ఉంది. బ్లైండ్ అహెడ్, బ్లో హార్న్ బాగానే పెట్టాడు. అది ఇదేదో పెద్ద టర్నులు రా బాబీ. ఇదే అత్యంత టర్న్. మీకు మ్యాప్లో చూడండి ఎలా కనబడుతుందో. అమ్మో అమ్మో అమ్మో,
రావట్లేదు కదా. బ్యాక్ బ్రేక్ ఫసక్కే. ఏమన్నా మిలిక ఇది. అన్ని కట్ల బొమ్మలు కాటేసుకుంటే ఎలా ఉంటాయి అలా ఉన్నదిరా ఇది. బుడ్డవర వాటర్ ఫాల్స్, తాటిపూడి రిజర్వాయర్, పుణ్యగిరి వాటర్ ఫాల్స్ ఉన్నాయంట. ఏమన్నా కనపడితే ఎవరైనా ఉంటే ఏమన్నా కనపడితే ఆగుదాం. హెయిర్ ప్లేన్ బ్లండ్ 3. అమ్మమ్మమ్మమ్మ. ఏమన్నా ఉందా లాస్ట్ 5 minutes? ఇక్కడ నుంచి నార్మల్ ఘాట్ రోడే. లాస్ట్ 5 minutes ఈ ఘాట్ రోడ్లో, హోల్ ఘాట్ రోడ్ ఎక్స్పీరియన్స్లో అమ్మో ఏమన్నా టర్న్లా, ఏమన్నా పిన్సా, హెయిర్ పిన్సా. కోతి నా హోల్ లైఫ్లో ఈ ఘాట్ రోడ్ ఎక్స్పీరియన్స్ అయితే చిరస్థాయిగా నిలిచిపోతుంది. దీన్ని కొట్టేది వస్తుందేమో చూద్దాం. అమ్మయ్య అయిపోయిందా ఘాట్ రోడ్? ఇంకా స్క్రాంబ్లర్. అమ్మయ్య చలి అయితే తగ్గిపోయిందిరా బాబు, ప్రశాంతంగా ఉంది. 3 రోజుల నుంచి ఎస్కోట 9 kilometers, శృంగవరపు కోట. విజయనగరం 31, ఎస్కోట 7, విశాఖపట్నం 61. మనం విశాఖపట్నం వెళ్ళబోతున్నాం. చిన్న షార్ట్ బ్రేక్ అయితే తీసుకున్నా. ఇంకా మన డెస్టినేషన్ 41 kilometers ఉంది కరెక్ట్గా హోటల్కి. వైజాగ్లో 1 hour 10 minutes చూపిస్తుంది. సో ఇంక వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. ఊరు పేరు మా కోనసీమలో ఏంటి అన్నీ ఫ్లెక్సీలు. మా కోనసీమను మించిపోయినాయి ఇంకా ఫ్లెక్సీలు ఇక్కడ. నేను ఆర్కే బీచ్ ఉంటుంది కదా, ఓకే ఓకే థ్యాంక్స్.